జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది. ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకున్నాం. ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పూగారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్న శ్రీను గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా, ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో 4 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం. అంటే ఎన్ని సంఘటనలు వింటాం. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్తే లైంగిక వేధింపులు, కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం, లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ లైంగిక వేధింపులు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? దీని మీద ఏం సమీక్ష చేయరా? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ దీపిక సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది. సమీక్ష చేయాలి కదా. అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున ఆ అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడి వేధింపుల వలన. ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ నాగాంజలి అనే అమ్మాయి 13 రోజులు ఆమె ప్రాణాలతో ఉంది. ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరుగుంటారు, కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు. ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట. ఎవరికి కావాలి శ్రద్ధాంజలి? ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. అంత దారుణంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఎందుకంటే ఈవెన్ నాగాంజలి విషయంలో తీసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆమె చనిపోయే కూడా ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి, ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ను బయటికి తీసుకురావట్లేదు? వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు? లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు? ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు? నిజంగా మీరు నిజాలు చెప్పే వాళ్ళైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి ఆ నిజాలేంటో బయటకు చెప్పాలి కదా. అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా?
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు, బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏమైనా ఈ సంఘటనల గురించి కనీసం చర్చ జరిగిందా? ఎటువంటి చర్చ జరగలేదు సరికదా. రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు. మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం క్యాబినెట్ మీటింగ్ లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. అలాగే స్కిట్లు, వెహికల్ చేష్టలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా వెహికల్ నవ్వులు నవ్వడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి మీద సమీక్ష చేయాలి, వాళ్ళకి పరామర్శ చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎక్కడ కనిపించదు. ఇన్ని సంఘటనలు 10 నెలల్లో జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే వీళ్ళు స్పందించి మంత్రులు వెళ్తారు. మా జగనన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తే వీళ్ళు సాయం అందించడానికి ప్రయత్నిస్తారు. ఏ ఒక్క సందర్భంలో కూడా కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి వీళ్ళంతటి వీళ్ళు ఇండివిజువల్ గా. మా పార్టీ స్పందిస్తేనా వీళ్ళలో చలనం వస్తూ ఉంది. ఇంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎన్నోసార్లు చెప్పారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించము అనేసి. మరి టీడీపీ నేతలైతే మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము, ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే, నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎవరికి కావాలి ఆ స్టేట్మెంట్స్? మరి ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే. ఆవిడ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు? మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో, అలాగే మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఏమి చర్యలు తీసుకున్నారో అని అడుగుతున్నాండి. వీటన్నిటికీ కారణం మద్యము, గంజాయి, డ్రగ్స్ అయితే గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో మొన్ననే డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. 2 నెలల క్రితం తీసుకుంటే అదే జిల్లాలో గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. అలాగే గంజాయిని 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు. ఎక్కడ రూపుమాపారు? విచ్చలవిడిగా ఈ విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది. మొన్ననే అరకులో ఒక వెహికల్ బోల్తా పడితే గంజాయి దొరికింది. అంటే పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు పట్టుకోరా? ఇలా యాక్సిడెంట్స్ జరిగితే గంజాయిలు గట్ట బయటపడాలి, అప్పుడు అరెస్ట్ చేస్తారా? పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల మాన ప్రాణాల రక్షణకి ఉపయోగించట్లేదు అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అసలు మొన్ననే మార్చి 30న రిపోర్టు చెప్పారు ఏంటంటే మద్యం అమ్మకాలు గత ఏడాది కంటే ఈ ఏడాది 9.1% పెరిగాయి అనేసి. అంటే ఎంతగా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, బెల్ షాప్స్, ఓపెన్ బార్స్ పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు.